Hello, dear aspirants, welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్, తెలంగాణలో గత కొన్ని రోజులుగా వేరియస్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం మనం చూస్తూ ఉంటాం. సో అసిస్టెంట్ సైంటిస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అండ్ అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, సివిల్ డిపార్ట్మెంట్లో, ఎన్వైరన్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషన్, డైట్ లెక్చరర్స్కి సంబంధించి, డెప్యూటీ ఈఓకి సంబంధించి ఇలా వేరియస్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం చూసాం. అయితే వీటిని బేస్ చేసుకొని గత కొన్ని రోజులుగా ఒక ఇన్ఫర్మేషన్ బాగా చక్కర్లు కొడుతూ, అదేంటంటే తెలంగాణ రీసెంట్ నోటిఫికేషన్స్లో సిలబస్లో కొన్ని అదనపు టాపిక్స్ని యాడ్ చేయడం జరిగింది. సిలబస్ మారింది. సో ఈ మార్పు రాబోయే నోటిఫికేషన్స్కి కూడా ఏదైనా ఒక సూచకం లాగా, ఒక సింబల్ లాగా కనిపిస్తోందా అని వేరియస్ మీడియాలో చూసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ చాలా వీడియోస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలా చాలామంది స్టూడెంట్స్, సార్ నిజంగానే సిలబస్లో మార్పు జరిగిందా, లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా మార్పు జరగచ్చా, ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు సో అర్థమయ్యే విధంగా జరిగిందేంటి, వాస్తవాలు ఏంటి అని అర్థం చేయడానికి చేసే ప్రయత్నమే ఈ వీడియో. సో చివరి వరకు చూడండి, చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అయితే దీనికి మెయిన్గా ఆలోచింపచేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రజెంట్ తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు మేజర్గా చెప్తోంది ఏంటంటే సిలబస్ ప్రక్షాళన. దానికోసం సిలబస్ గురించి అధ్యయనం చేయడానికి సిలబస్ కమిటీని కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ కమిటీతో పాటు కొన్ని రూమర్స్ బాగా వినిపించాయి. అదేంటంటే తెలంగాణ మూమెంట్ అనే ఎలిమెంట్ తీసేస్తారంట. అంటే దాన్ని పేపర్ 3లో, అంటే గ్రూప్ 2లో అయితే సో పేపర్ 3, పేపర్ 4 కలిపేస్తారంట. తెలంగాణ మూమెంట్ని గ్రూప్ 3 ఎగ్జామ్ లాగానే సో పేపర్ 3లో తెలంగాణ మూమెంట్ని కలిపేస్తారంట అని ఒక వైపు. ఇంకొక వైపు తెలంగాణ మూమెంట్లోని కొన్ని టాపిక్స్ని తీసేస్తారంట అని ఒకటి, అండ్ గ్రూప్ 3, గ్రూప్ 4ని మెర్జ్ చేస్తారంట అని. ఇవన్నీ రూమర్స్, ఇవన్నీ నేను చెప్పట్లేదు, అంటే బాగా వినిపించినాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు జరిగిన సిలబస్ మార్పుల గురించి వింటున్నాం కదా. సో నిజంగానే సిలబస్ కమిటీ ఏదైనా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చిందా, సిలబస్ మారొచ్చా, ఫ్యూచర్ ఏంటి అనే స్పెక్యులేషన్స్ బాగా వినిపిస్తున్నాయి. సో దాని గురించి ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా వచ్చిన తెలంగాణ నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో దానికంటే ముందు లేటెస్ట్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇది టీజీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్. ఇదేదో కొత్తగా అప్డేట్ అయినది కాదు. సో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన వెబ్సైట్. మనందరిలో చాలామందికి సుపరిచితంగా ఉండేది ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3ని బేస్ చేసుకొని చెప్తాను. సో తర్వాత ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఏడబ్ల్యూ పోస్ట్స్ కానీ, డెప్యూటీ ఈఓ కానీ, డైట్ లెక్చర్స్ కానీ, వీటన్నిటిలో ఏమేమి సిలబస్ మారాయో చూద్దాం. సో యూజువల్గా కామన్ థింగ్ ఏంటంటే, సో మనకి ఇక్కడ చూస్తే ఇది పేపర్ అంటే గ్రూప్ 3కి సంబంధించిన సిలబస్, అండ్ సేమ్ అట్లాగే ఇక్కడ లైన్ కొడుతున్నాను కదా, ఇది గ్రూప్ 2కి సంబంధించిన పేపర్. ఇది గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్, గ్రూప్ 3కి సంబంధించిన సిలబస్, ఇదేమో గ్రూప్ 1కి సంబంధించిన సిలబస్. అయితే గ్రూప్ 2, గ్రూప్ 3లో మల్టిపుల్ పేపర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్తో పాటు మల్టిపుల్ పేపర్స్ ఉంటాయి. దాంట్లో భాగంగా ఇండియన్ పాలిటీ సపరేట్గా పేపర్ 2లో యాడ్ అయిపోతుంది, అండ్ దాంట్లో భాగంగా ఎకానమీ, సో ఇది మనకు పేపర్ 3లో యాడ్ అయిపోతుంది. సో అయితే పర్టికులర్గా ఇండియన్ పాలిటీని, ఎకానమీని పేపర్ 1లో యాడ్ చేయడంలో పెద్దగా రేషనాలిటీ ఉండదు, దానికి ఒక రీజన్ అంటే దానికి ఒక లాజిక్ ఉండదు అన్న ఉద్దేశంతో సో పేపర్ 1లో ఏం చేశారంటే ఇది సిలబస్. అంటే గ్రూప్ 3లో పేపర్ 1, గ్రూప్ 2లో పేపర్ 1 రెండూ కూడా సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అయితే గ్రూప్ 3, గ్రూప్ 2 పేపర్ 1లో చాలా డైరెక్ట్గా సో వాళ్ళు ఏం యాడ్ చేయలేరు అంటే పాలిటీని యాడ్ చేయలేదు, దాంతోపాటు ఎకానమీని కూడా యాడ్ చేయలేదు. అయితే పేపర్ 2లో హిస్టరీ ఉన్నప్పటికీ కూడా పేపర్ 1లో కూడా వాళ్ళు జనరల్గా ఇలా యాడ్ చేశారు, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి యాడ్ చేశారు. సో ప్రజెంట్ గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్ 1 ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి 11, ఇక్కడ చూడండి 11 టాపిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అయితే గ్రూప్ 1లో ఓన్లీ ప్రిలిమ్స్కి మాత్రమే ఒక ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్స్కి డిస్క్రిప్టివ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు జనరల్ స్టడీస్ అండ్ గ్రూప్ 1లో ఉన్న పేపర్ 1 ఏదైతే జనరల్ స్టడీస్ లాగా ఉంటుందో, జనరల్గా గ్రూప్ 1లో జనరల్ స్టడీస్ ఒకటే ఉంటుంది కదా, ఈ రెండు ఇక్కడ పెడితే ఒక ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇక్కడైతే పాలిటీ, ఎకానమీ నెక్స్ట్ పేపర్లో కవర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పేపర్లో యాడ్ చేయలేదు. ఇక్కడనేమో ఉన్నది ఒకటే పేపర్. ఈ పేపర్లో ఖచ్చితంగా పాలిటీ, ఎకానమీ లేకపోతే దానికి లాజిక్ ఉండదు, మేజర్ కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి గ్రూప్ 1లో ఏం చేశారంటే మనకి ఇక్కడ చూడండి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. అంటే ఇలాగా ఎకానమీని యాడ్ చేస్తారు. అంటే ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్ 1లో ఉన్న 11 ఎలిమెంట్స్కి ఒక ఎకానమీ యాడ్ చేస్తారు. 12 ఎలిమెంట్స్ అయ్యాయి. దాంతోపాటు మీరు చూస్తూ ఉంటే ఇక్కడ
ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అనే ఒక కొత్త పాయింట్ యాడ్ చేశారు. సో మళ్ళీ ఇంకొక పాయింట్ యాడ్ చేశారు. అండ్ ఇంటర్నల్గా గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని యాడ్ అయింది. సో ఇక్కడ నుంచి ఒక కామన్ ఎలిమెంట్స్ని తీసేశారు. సో ఇది గ్రూప్ 1. అంటే గ్రూప్ 1లో గవర్నెన్స్, పాలిటీ, ఎకానమీ. అంటే గ్రూప్ 2, గ్రూప్ 3లో ఆల్రెడీ నెక్స్ట్ పేపర్లో ఉన్నా కానీ కొంచెం ప్రజెంటేషన్లో మారింది. ఇది గ్రూప్ 1. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఏదైతే ఉంటుందో వీటన్నిటిలో పేపర్ 1 ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, కొంచెం చేంజెస్ ఉంటాయి. సో అది మీకు ఇంకా డీటెయిల్గా సిలబస్ వచ్చిన తర్వాత చూద్దాం. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మన గ్రూప్స్ ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ 1, 2, 3, 4 అంటే 4ని ఇక్కడ నేను ఇగ్నోర్ చేశాను. సో నేను కంప్లీట్గా ఓన్లీ ఇక్కడ నేను ఏం చూసుకున్నా అంటే 1, 2, 3 చెప్పాను. సో 1లో ఇండియన్ పాలిటీ, ఎకానమీ, గవర్నెన్స్ అడిషనల్గా యాడ్ అయింది కంపేర్ టు గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్ 1. ఈ రెండిట్లో పేపర్ 1 అండ్ గ్రూప్ 1లో జిఎస్. సో కొంచెం చేంజెస్ ఉన్నాయి. సో అక్కడ 13 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 11 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం గెజిటెడ్ కేటగిరీ, నాన్ గెజిటెడ్ కేటగిరీ, లెక్చరర్స్, పాలిటెక్నిక్ అంటే మనం టీజీపీఎస్సీ వెబ్సైట్లో దీన్ని క్లిక్ చేస్తే ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి. సో గెజిటెడ్ కేటగిరీ అని క్లిక్ చేసామనుకోండి, మీకు ఇది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇందులో మనం చూస్తూ ఉంటే 15 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో మనం ఇప్పుడు చూస్తే గెజిటెడ్, నాన్ గెజిటెడ్, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ వీటన్నిటిలో కూడా పేపర్ 2 మారింది, కానీ పేపర్ 1లో ఈ 15 పాయింట్స్ అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో మూడిట్లో కూడా జాగ్రఫీ చూసాం. వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అని చెప్పడంతో పాటు అంటే వరల్డ్, ఇండియా, తెలంగాణ జాగ్రఫీ అని ఇచ్చారు. అంటే జాగ్రఫీ మొత్తం చదవాలి. ఇక్కడేమి ఇచ్చారంటే ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. జనరల్గా జాగ్రఫీ నేనే క్లాసిఫై చేస్తారంటే ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ లాగా క్లాసిఫై చేస్తారు. ఇక్కడ సేమ్ ఫిజికల్ జాగ్రఫీ ఇచ్చారు, ఎకనామిక్ జాగ్రఫీ ఇచ్చారు, హ్యూమన్ జాగ్రఫీకి సినానిమస్గా సోషల్ జాగ్రఫీ అని ఇచ్చారు. అయితే ఇండియా కోసం ఒక లైన్ యాడ్ చేశారు, మళ్ళీ తెలంగాణ కోసం ఒకటి యాడ్ చేశారు. సో సోషల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణతో పాటు తెలంగాణది ఇచ్చేటప్పుడు డెమోగ్రఫీ అని ఇచ్చారు. అంటే చూడండి, ఇక్కడ సోషల్ జాగ్రఫీ అన్నాను కదా, ఈ సోషల్ జాగ్రఫీలో చాలా ట్రైబ్స్ గురించి, రేసెస్ గురించి, లాంగ్వేజ్ గురించి, హ్యూమన్ సెటిల్మెంట్స్ గురించి చదివేస్తాం. అక్కడే ఇండైరెక్ట్గా మనకి ఏం వచ్చేస్తుంది అంటే డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ కూడా వచ్చేస్తాం. సో క్లియర్గా అంటే జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని ఇచ్చే బదులు వాళ్ళు ఇంకా డీటెయిల్గా ఇచ్చారు. సో ఇక్కడ వరల్డ్ని ఇగ్నోర్ చేశారు. మన గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3లో వరల్డ్ జాగ్రఫీ ఉంది, ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ లేదు. సో ఓన్లీ ఇండియా, తెలంగాణను బేస్ చేసుకున్నాం. ఇది మారలేదు. ఫస్ట్ నుంచి కూడా అన్ని ఎగ్జామ్స్కి ఇవే ఉన్నాయి. కానీ చాలా రోజులైంది నోటిఫికేషన్స్ వచ్చి, ఇలా కన్సిస్టెంట్గా సిస్టమాటికల్గా ఒకదాని తర్వాత ఒకటే టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి చాలా రోజులైంది. కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న మనందరికీ ఇది కామనే, కానీ న్యూస్ వాళ్ళకు వేరియస్ థింగ్స్ని కవర్ చేస్తారు. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అయితే జనరల్గా జాగ్రఫీ అని ఇస్తారు కదా, వీళ్ళు ఫిజికల్, సోషల్, ఎకనామిక్ అండ్ డెమోగ్రఫీ అని ఇచ్చేసరికి ఏదో సిలబస్లో మారింది అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. ఏం మారలేదు, ఫస్ట్ నుంచి కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అయితే సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే జిఎస్ ఒకటే ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3లోనేమో మల్టిపుల్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి పాలిటీ, తెలంగాణ మూమెంట్, ఎకానమీ వేరే పేపర్లో కవర్ అయిపోయింది. బట్ ఇక్కడ ఒకటే జిఎస్ పేపర్ ఉంది. పాలిటీ లేకుండా, ఎకానమీ లేకుండా, తెలంగాణ మూమెంట్ లేకుండా పేపర్ ఉండదు. సో కాబట్టి ఏం చేస్తారంటే మీకు ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ ఎకానమీని ఏం చేస్తారంటే 5th సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇచ్చారు. గ్రూప్ 2, గ్రూప్ 3లో పేపర్ 3లో వస్తుంది ఇండియా అండ్ తెలంగాణ ఎకానమీ, కానీ ఇక్కడ ఒకటే పేపర్ ఉంది కాబట్టి సో ఇందులోనే యాడ్ చేశారు. సో సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పాను మీకు. సో ఇక్కడ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఇది ఎప్పుడు ఉండేది. దానికి అదనంగా తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. జనరల్గా ఇది లేదు. సో అంటే గ్రూప్ 1లో ఈ టాపిక్ లేదు, గ్రూప్ 2లో లేదు, గ్రూప్ 3లో కూడా లేదు. బట్ ఇక్కడ జర్నలిస్టిక్ కాంటెక్స్ట్లో ఇప్పుడు గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో లేకపోయినా మెయిన్స్లో ఉంది, చదువుకుంటాం అక్కడ. కానీ ఇక్కడ తెలంగాణ మూమెంట్ ఇంపార్టెంట్ కాబట్టి తెలంగాణ హిస్టరీకి అడిషనల్గా తెలంగాణ మూమెంట్ని యాడ్ చేశారు. ఇది కొత్తది కాదు, ఫస్ట్ నుంచి కూడా ఇలాగే ఉంది. అండ్ దీంతో పాటు పాలిటీ ఇంపార్టెంట్ కదా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. గ్రూప్ 1లో చూసారు మీరు, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక చూడండి గ్రూప్ 1లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ 8th, 9th. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, అక్కడ 2 లైన్స్లో ఉన్నది, ఇక్కడ సింగిల్ లైన్లో ఉంది. సో దట్ ఈస్ వాట్ ద ఓన్లీ డిఫరెన్స్. సేమ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ మనం
నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ చూడొచ్చు మనకి ఇక్కడ నాన్ గెజిటెడ్ కేటగిరీ అని చెప్పి చూపిస్తున్నాడు కదా. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అయితే కొన్నిసార్లు జనరల్ స్టడీస్ అని ఉంటుంది, కొన్నిసార్లు జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది, కొన్నిసార్లు జనరల్ నాలెడ్జ్ అని ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ పేర్లతో పిలుస్తున్నారు, బట్ ఇది ఆల్మోస్ట్ 80% అన్నిటికీ కూడా సేమ్. మళ్ళీ ఇక్కడ చూడండి సేమ్ కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్, జనరల్ సైన్స్, ఎన్వైరన్మెంటల్ ఇష్యూ, ఇక్కడ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఇంతకుముందు ఏం చూసాం మనం? సో ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇచ్చారు కదా. ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది నాన్ గెజిటెడ్ కేటగిరీలో సిలబస్ అదే, పేరు మార్చారు, అంటే పేరు ఇంకొకలాగా ప్రజెంట్ చేశారు. సో ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటే ఇది పేరు మారే. చూడండి వాళ్ళు డీటెయిల్డ్ సిలబస్ ఇస్తే మనం ఒకలాగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఇంతకుముందేమో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇచ్చారు, ఇక్కడనేమో ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇచ్చారు. సోషల్ డెవలప్మెంట్ ఇగ్నోర్ చేశారు. బట్ అంటే ఎకానమీ సబ్జెక్ట్లో ఖచ్చితంగా ఇది ఇంక్లూడ్ అయిపోతుంది. సో సేమ్ అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ విత్ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కొంచెం చేంజెస్ జరిగాయి, కొంచెం తగ్గాయి ఇందులో. సో గెస్టెడ్ కేటగిరీస్ అన్నిటికీ కూడా సేమ్. సో నెక్స్ట్ అలాగే మనం ఇప్పుడు చూస్తూ ఉంటే పాలిటెక్నిక్ లెక్చరర్స్ అని చెప్పి చూస్తాం. సో యూ కెన్ సీ ఇది గెస్టెడ్ కేటగిరీ మళ్ళీ. సో మళ్ళీ 15 ఎలిమెంట్స్ ఉన్నాయి. గెస్టెడ్ పోస్ట్స్ అన్నిటికీ అలాగే ఉంటుంది. సో జూనియర్ లెక్చరర్స్ చూసినట్లయితే యూ కెన్ లుక్ ఎట్ దిస్ సేమ్ టు సేమ్ మళ్ళీ 15 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే గెజిటెడ్ కేటగిరీకి జూనియర్ లెక్చరర్స్కి ఇద్దరికి సేమ్ టు సేమ్ థింగ్స్ ఉన్నాయి. మళ్ళీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అని చెప్పి క్లిక్ చేస్తూ ఉంటే మళ్ళీ సేమ్ టు సేమ్ ఉండొచ్చు నాకు తెలిసి. చూడండి మళ్ళీ 15 పాయింట్స్ ఉన్నాయి. సో ఇది పెద్దగా మార్పులు చేర్పులు జరగలేదు. సో టోటల్గా తెలంగాణలో మనం సక్సెస్ కావాలి అంటే ఈ 15 ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయి. సో మీరు గ్రూప్ 2 చదివితే 100% అన్ని కవర్ అవుతాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదివిన అన్ని కవర్ అవుతాయి. ఈ జిఎస్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ, పాలిటీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, సో ఇలాంటివన్నీ. అయితే కొన్ని పేపర్స్లో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఉంది కదా, మనకు ఈ గెజిటెడ్ కేటగిరీస్లో చూస్తే టోటల్ ఇండియన్ హిస్టరీ ఇవ్వకుండా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, పర్టికులర్గా నేషనల్ మూవ్మెంట్, జాతీయ ఉద్యమం పైన ఫోకస్ చేశారు. సో ఐ హోప్ వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో, రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే పేపర్ 1 మొత్తం అంటే గెజిటెడ్, నాన్ గెజిటెడ్, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్ష ఏదైనా కూడా మీకు జనరల్ స్టడీస్లో మంచి పట్టు ఉండాలి, లేకపోతే మంచి మార్కులు రావాలి, 150 మార్క్స్కి ఆల్మోస్ట్ 120-100+ మార్క్స్ వచ్చే విధంగా మంచి క్లాసెస్ కావాలి అని అనుకుంటే రోహిత్స్ అకాడమీలో బెస్ట్ క్లాసెస్ ఉన్నాయి. మన దాంట్లో జాగ్రఫీ జగదీష్ సార్ చెప్తున్నారు, తెలంగాణ మూమెంట్ సైదులు సార్ చెప్తున్నారు, ఇండియన్ పాలిటీ నేనే టీచ్ చేస్తున్నాను, ఇండియన్ హిస్టరీ ప్రజ్వల్ సార్ టీచ్ చేస్తున్నారు, కరెంట్ అఫైర్స్ కస్తూరి మేడం టీచ్ చేస్తున్నారు. సో ఇలా ఎగ్జామ్కి ఉపయోగపడే ప్రతి టాపిక్ని చాలా బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించడం జరిగింది. సో ఆ క్లాసెస్ వింటే అంటే జనరల్గా ఏమవుతుంది ఏంటంటే 150 మార్క్సే కదా, అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అనే కదా, సో హవర్స్ కాంప్రమైజ్ అవుతారు. మేము మరీ ఎక్కువ హవర్స్ లేకుండా, మరీ తక్కువ హవర్స్ లేకుండా రెగ్యులర్ అప్డేట్స్తో మీకు మంచి క్లాసెస్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఫ్యూచర్లో ప్రిపేర్ అయినా, ఇప్పుడు ప్రిపేర్ అయినా తెలంగాణ హిస్టరీలో కానీ, ఇండియన్ హిస్టరీలో కానీ, తెలంగాణ మూమెంట్లో కానీ సో పెద్దగా మార్పులు చేర్పులు ఉండవు. సో కోర్ సబ్జెక్ట్స్ని ఫోకస్ చేస్తూ, అప్డేషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ బెస్ట్ కంటెంట్ని రోహిత్స్ అకాడమీ ఇస్తుంది. సేమ్ అట్లాగే మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతే సో గ్రూప్ 1తో పాటు 2, 3, 4 అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంటిగ్రేటెడ్గా ప్రిపరేషన్ అయ్యే విధంగా గ్రూప్ 1 క్లాసెస్ ఉన్నాయి. మన దాంట్లో ఇండియన్ హిస్టరీ గ్రూప్ 1కి శివాజీ సార్ టీచ్ చేస్తున్నారు, ఎకానమీ మున్రత్నం నాయుడు సార్ టీచ్ చేస్తున్నారు, జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ జగదీష్ సార్ టీచ్ చేస్తున్నారు, తెలంగాణ మూమెంట్ సైదులు సార్ టీచ్ చేస్తున్నారు. సో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్ టీచ్ చేస్తున్నారు. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్ ఉంది గ్రూప్ 1, సో దాన్ని ఇషాక్ సార్ అండ్ మేత్రి శ్రీనివాస్ సార్ కవర్ చేస్తున్నారు. సో బెస్ట్ ఫ్యాకల్టీస్తో అఫోర్డబుల్ ప్రైస్కి గ్రూప్ 1 కోర్స్ ఉంది. గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీగానే వచ్చేస్తుంది. అండ్ మేము ఇచ్చే వ్యాలిడిటీ ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఈ ప్రైస్ని కూడా మీరు ఈఎంఐస్ రూపంలో పే చేసుకోవచ్చు. రోహిత్స్ అకాడమీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇలా డైలీ వైజ్ ప్లానర్స్ ఇస్తాం. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 టోటల్ సిలబస్ని ఒక స్పెషల్గా ఒక 5-6 నెలల్లో రివిజన్తో పాటు, టెస్ట్తో పాటు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. కానీ ఏ సబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి అనే విషయంలో చాలా కంగారు పడుతూ ఉంటారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆన్లైన్లో బెస్ట్ కోర్సెస్తో పాటు బెస్ట్ ప్లానర్ని మీకు ఇవ్వడం జరిగింది. మీరు జస్ట్ రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1 తీసుకొని ఈ డే 1, డే 2, డే 3 ఇలా డేస్ ఏదైతే పెట్టామో వీటిని కవర్ చేస్తే సరిపోతుంది. ప్రిలిమ్స్ని 360 డిగ్రీస్లో కవర్ చేస్తూ, మెయిన్స్ని డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని మెటీరియల్ కూడా మేమే అందించడం జరిగింది. సేమ్ అట్లాగే ఎవరైతే ఓన్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో మీకు ఇక్కడ చూస్తే ఇలా డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అన్నట్లుగా మళ్ళీ
ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2కి కూడా మేము బెస్ట్ ప్లానర్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు తెలంగాణలో ఎండోమెంట్ కోర్సెస్ కూడా రావడం ఉంది. ఎండోమెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పేపర్ 2, పేపర్ 1 మళ్ళీ ఇదంతా కామన్గానే ఉంటుంది. పేపర్ 2 కొంచెం రామాయణం, మహాభారతం ఇట్లా ఇతిహాసాల గురించి ఉంటుంది. దాన్ని కూడా బెస్ట్ ఫ్యాకల్టీ రాంబాబు సార్ టీచ్ చేస్తున్నారు. సార్ ఆల్రెడీ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ సివిల్ సర్వీసెస్కి వరకు టీచ్ చేస్తూనే గ్రూప్ 2లో 5th ర్యాంక్, సివిల్ సర్వీసెస్లో 366 ర్యాంక్ పొందడం జరిగింది. అండ్ తన విశిష్టమైన అనుభవంతో ఎండోమెంట్ క్లాసెస్ని మరింత అట్రాక్టివ్గా చేయడం జరుగుతుంది. మీకు కోర్స్ ఏదైనా తెలంగాణకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి సంబంధించిన పేపర్ 1 కోర్స్ అయినా, గ్రూప్ 1, 2, 3, 4 బెస్ట్ క్లాసెస్. ఎందుకంటే రోహిత్స్ అకాడమీ స్పెషలైజ్డ్ ఫర్ ఇట్స్ గ్రూప్ కోచింగ్ క్లాసెస్. తెలంగాణలో 50కి పైగా గ్రూప్ 2 సెలెక్షన్స్, తెలంగాణలో 30కి పైగా గ్రూప్ 1 సెలెక్షన్స్, అలాగే గ్రూప్ 3, గ్రూప్ 4 100లకు పైగా సెలెక్షన్స్ మన అకాడమీ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. అదే ఉత్సాహంతో బెస్ట్ కంటెంట్ని మీకు అందిస్తున్నాం. మీకు క్లాసెస్ కావాలి లేదా ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ బేస్ చేసుకొని మీరు చదవాలనుకున్నా ఈ పీడిఎఫ్ కూడా మీకు పంపిస్తాం. అండ్ గైస్, అలాగే ఇప్పుడు మార్పులు జరిగాయి అని చెప్పి మనం కథనాలు చూస్తున్నాం. ప్రజెంట్ మనం ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు అంటే అసలు ఎటువంటి మార్పులు చేర్పులు జరగలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఎన్నో రోజుల నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పాలిటెక్నిక్ డిగ్రీ లెక్చరర్స్ కానీ, లేకపోతే గ్రూప్ 1, 2, 3, 4 ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఇప్పటికీ కొనసాగుతోంది. మేబీ ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ నుంచి కానీ టీజీపీఎస్సీ నుంచి కూడా అప్డేట్ వచ్చేంత వరకు సిలబస్లో ఏ మార్పులు ఉండవు. అదే సిలబస్ ఉంటుంది, అదే ప్యాటర్న్ ఉంటుంది అనే విధంగానే చదవడం కంటిన్యూ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ఏపీలో కూడా ఇలాంటి కన్ఫ్యూజన్స్ని బేస్ చేసుకొని ఎంతోమంది స్టూడెంట్స్ తమ ప్రిపరేషన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యూచర్లో మార్పులు జరిగేంత వరకు మార్పులు జరగలేవని ఫీల్ అవ్వండి. జరిగాయని ఎప్పుడు తెలుస్తాయంటే టీజీపీఎస్సీ అప్డేట్ ఇస్తే, ఒకవేళ నిజంగానే జరిగితే ఖచ్చితంగా దాని గురించి అప్డేట్ ఇవ్వడానికి అందరికంటే ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తాం. బట్ అప్ టిల్ దెన్ ఏ రూమర్స్ని నమ్మకండి. మీ ప్రిపరేషన్ని మరింత అర్థవంతంగా, సమర్థవంతంగా కంటిన్యూ చేయండి. మీకు డౌట్స్కి ఏదైనా ఎగ్జామ్కి సంబంధించి డౌట్స్ ఉన్నా 9110556858 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. ఇది నా వాట్సాప్ నంబరే, నేనే నీకు రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు నేను చెప్పిన సిలబస్ కవరేజ్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఫ్యూచర్కి సంబంధించి ఏదైనా స్పెక్యులేషన్స్ పైన డౌట్స్ ఉన్నా, ప్రిపరేషన్లో ఏవైనా లోటుపాట్లు అనిపించినా, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, మళ్ళీ ఇంకోసారి స్పెషల్గా ఫోకస్డ్గా ఎలా రివైజ్ చేయాలి, ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేనే మీకు గెట్ బ్యాక్ అవుతాను. అండ్ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.